జూన్ 1, 2025 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె ఆధారిత రెవెన్యూ మోడల్పై ఎగ్జిబిటర్లు అసంతృప్తి చెందడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ మోడల్లో సినిమా ప్రదర్శన కోసం థియేటర్ యజమానులు, నిర్మాతలకు ఫిక్స్డ్ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా భారం కావటం వల్ల వారు రెవెన్యూ షేరింగ్ మోడల్ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమా ప్రొడ్యూసర్లతో ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తేదీలు అనౌన్స్ చేయగానే ఈ బంద్కు పిలుపునిచ్చారని, ఈ బంద్ వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కావాలని కొంతమంది ఈ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలని హోం సెక్రటరీతో చర్చించామని ఆయన తెలిపారు. అలాగే ఈ బంద్ కొనసాగదని, పోస్ట్ పోన్ అవుతుందని దిల్ రాజు చెప్పినట్లు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. సినిమా రంగం సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమ వారికి